హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీతో నేను కొత్తగా తీసుకున్నటువంటి నా తాళీ చైన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చూడండి, దాంతోపాటు నా ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నవి, ఈ రెండు కూడాను, ఇయర్ రింగ్స్ అండ్ తాళీ చైన్. ఇది మోడల్ అయితే చూడండి, నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. మోడలు నచ్చి నేను చేయించుకున్నానండి. ఇది నేను కొనలేదు, కస్టమైజ్ చేయించుకున్నాను. చూడండి, చాలా బాగా కస్టమైజ్ చేశారు. ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయండి. ఇప్పుడైతే ఈ మోడల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని. ఈ మోడల్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్నైతే నేను కొబ్బరి పువ్వు మోడలు అని నాకైతే చెప్పారండి. ఇది నాకు ఈ మోడల్ నచ్చి నేను ఈ వెయిట్లో కావాలి అని చెప్పి నేను కస్టమైజ్ అయితే చేయించుకున్నానండి. మీకు వెయిట్ నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ చైన్ అయితే ఎలా ఉందో చూసేయండి. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, దీన్ని మీరేమంటారో ఈ మోడల్ని. ఇదిగోండి, చైన్ అయితే ఇలా వచ్చేసింది మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా లావుగా వచ్చిందండి చైన్. నాకు తక్కువ వెయిట్లో కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. బట్ ఏంటంటే అది అంత కొంచెం అనిపించదు, అంతగా సన్నగా వస్తుంది. ఇది వెయిట్ ఎంతో నేను చెప్తాను. చూడండి, హుక్తో కూడాను చాలా దిట్టంగా వచ్చిందండి. తాడైతే చిన్న చిన్న పూసల్లా వచ్చాయి. చూడండి, చిన్న చిన్న చూడండి, మోడల్ అయితే ఇలా ఉంది. చాలా బాగుందండి మోడల్ అయితే. మీకు కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూసేయండి మోడల్. ఇదిగోండి, ఇలా వచ్చింది. కొబ్బరి పువ్వు మోడల్ అంటారు అందుకని దీన్ని. చూడండి, చైన్ అయితే లెంత్ కూడా బాగుంది. నాకు లెంత్ ఎంతో కరెక్ట్గా గుర్తులేదండి, బట్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. చూడండి, చైన్ అయితే ఇలా వచ్చేసింది. లావుగానే ఉందండి చైన్. వెయిట్ కూడా బాగుంది. చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. చాలా బాగా కస్టమైజ్ చేశారు. నేను మ్యాక్సిమం మీతో చెప్తూ ఉంటాను కదా, కొనే వాటికంటే కస్టమైజ్ చేయించుకుంటే బాగుంటాయి అని చెప్పి. ఇదిగోండి, చైన్ అయితే ఇలా ఉంది. దగ్గర నుంచి చూడండి, చిన్న చిన్న పూసల్లా వచ్చాయి పైన. కొబ్బరి పువ్వు మోడల్ అంటారండి దీన్ని. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, చైన్ అంతా కూడా ఇలా వచ్చేసింది. మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంది చైన్. చాలా లావుగా అయితే వచ్చిందండి. దీని వెయిట్ నేను లాస్ట్లో మీకు మెన్షన్ చెప్తాను. ఫస్ట్ డిజైన్ అయితే చూడండి, ఇలా ఉందండి డిజైన్ అయితే. చాలా బాగుందండి. మ్యాక్సిమం మీరు కూడాను కస్టమైజ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. మనకు కస్టమైజ్ చేయించుకుంటే మనకు కావాల్సిన మోడల్ మనకి నచ్చినట్టయితే మనం చేసుకోవచ్చండి. ఇదైతే మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఎవరికన్నా కావాలి అంటే, మీరు ఏ మోడల్ అన్నా కావాలి అంటే ఇలా కస్టమైజ్ చేయించుకోండి. చైన్ అయితే మొత్తం అయితే ఇలా ఉందండి. ఒకసారి దూరం నుంచి చూసేయండి. నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దీని వెయిట్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది వచ్చేసి నాకు 30 గ్రామ్స్ అయితే పడిందండి. మామూలుగా అయితే 3 తులాస్ అంటారు కదా, 30 పైనే పడింది అనుకుంటున్నాను అండి. 33 అనుకుంటాను. 3 తులాస్ అంటారు కదా, ఇది 3 తులాలండి. అంటే 33 గ్రామ్స్ అండి నాకు పడింది. నాకు లాకెట్ పెట్టిస్తా అన్నారండి సైడ్కి, బట్ నేను వద్దని చెప్పేశాను. నాకు ప్లెయినే కావాలని చెప్పాను. దీనికి మీరు లాకెట్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మీరు ఒక 25 గ్రామ్స్లో అయినా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. దీనికన్నా కొంచెం సన్నగా వస్తుంది, బట్ అది కూడా బాగుంటుందండి. నాకు ఆ వెయిట్లో కూడా చూపించారు, బట్ నాకేంటంటే కొంచెం లావుగా కావాలని చెప్పి నేను 33 గ్రామ్స్లో తీసుకున్నానండి. ఇదైతే 3 తులాలు పడింది నాకు ఈ చైను.
33 గ్రామ్స్ పడింది. ఈ హుక్ కూడా చూడండి చాలా మందంగా ఉంది. చాలా బాగా అయితే ఫినిషింగ్ ఇచ్చేసారండి. అందుకేనండి నచ్చిన మోడల్ ఏదైనా ఉంటే మనం కస్టమైజ్ చేయించుకుంటే మనకి నచ్చినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారండి. హుక్ అయితే చూడండి, హుక్స్ కూడాను చాలా బాగా ఇచ్చారు. ఇది మోడల్ అయితే ఇలా ఉందండి. 916 అండి. ఇది కూడాను కనిపిస్తుందా మీకు? అదిగోండి 916. మీరు హాల్మార్క్ 916 వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అది ఉంటే మనకి అదే రేటుకి రేపు పొద్దున్న బంగారం మనం బ్యాంక్లో పెట్టినా అది ఏం చేసినా కూడాను మనకి అదే రేట్ వస్తుందండి. నేనైతే కంపల్సరీగా 916 హాల్మార్క్ అయితే వేయించుకుంటానండి కస్టమైజ్ చేయించుకున్నప్పుడు. చూడండి చైన్ అయితే ఇలా ఉంది. వెయిట్ కూడా చాలా బాగుందండి. చైన్ చూడండి చాలా స్మూత్గా ఉందండి. కొన్ని మనకి ఇలా స్టిఫ్గా ఉన్నట్టు అలా ఉంటాయి కదండి, ఈ తాడు మోడల్స్ ఏవో అవి, అలా అయితే నేను తీసుకోలేదు. ఇదైతే చాలా బాగుందండి. చూడండి చైన్ మోడల్ వచ్చింది, చాలా లావుగా కూడా వచ్చిందండి. నాకు 33 గ్రామ్స్ పడిందండి. ఇదైతే మీరు కావాలంటే 25 గ్రామ్స్లో కస్టమైజ్ చేయించుకొని లాకెట్ కావాలంటే లాకెట్ కూడా పెట్టుకోవచ్చండి మీరు. నాకు లాకెట్ అవసరం లేదు అని చెప్పి నేను ప్రిఫర్ చేయలేదు లాకెట్ అయితే. మీకు కావాలంటే మీరు లాకెట్ దీనికి యాడ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి. నాకు మొత్తం ప్లెయిన్గా చైన్ కావాలి అని చెప్పి నేను లాకెట్ యాడ్ చేసుకోలేదు. లాకెట్ అంటే మళ్ళీ ఇంకో 3 గ్రామ్స్ అంటారు, దానిలోకి ఎందుకు అనవసరంగా అని చెప్పి నేను ఇంకా లాకెట్ అయితే వద్దని చెప్పేశాను. మోడల్ అయితే ఇలా ఉందండి. ఇది 33 గ్రామ్స్ అయితే నాకు పడిందండి. మీకు నచ్చితే ఎలా ఉందో నాకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ బుట్టాలు కూడాను నేను కస్టమైజ్ చేయించుకునేవేనండి. ఇది కూడా చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. రూబీ ఎమరాల్డ్తో అయితే నాకు ఇచ్చేసారండి. ఇది నాకు ఈ మోడల్ నచ్చి కావాలని చెప్పాను. కింద అయితే ఈ మధ్యన ట్రెండింగ్గా ఉన్నాయి కదండి, కింద చిన్న ఏదైనా ఒక పూస లాంటిది హ్యాంగింగ్, నేను అది వద్దని చెప్పేశాను. నాకు నచ్చలేదు అది, నాకు ఇలా సింపుల్గా కావాలి అని చెప్పాను. చూడండి దగ్గర నుంచి చూడండి, వైట్ స్టోన్స్ వచ్చాయి. కింద అయితే రూబీ ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. దీనికి ఇది మ్యాచ్ అవుతుందని ఇవి కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నవేనండి, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా బాగున్నాయండి. ఇవైతే నాకు 8 గ్రామ్స్ పడిందండి. సవరా అంటారు కదా, అలా 8 గ్రామ్స్. మా వైపు అయితే అర్తులం కంటే ఎక్కువ అంటామండి. అర్తులం అయితే మాకు 5 or 6 గ్రామ్స్ పడుతుంది. మా మీదకి ఇంకొక 2 గ్రామ్స్ ఎక్స్ట్రా పడిందండి. 8 గ్రామ్స్ అండి. ఇది 8 గ్రామ్స్లో బ్యూటిఫుల్ బుట్టాలు అయితే నాకు వచ్చేసాయండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే నాకున్న రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. ఎక్కువేం లేవు, ఒక 3 రింగ్స్ అయితే ఉన్నాయి. ఇది పెళ్ళికి పెడతారు కదండి ప్రధానంకి, అంజి ఉంగరం అంటారు కదా, అదండి ఇది. ఇది కూడా లైట్ వెయిటేనండి. నేను అన్ని లైట్ వెయిట్లోనే చేయించుకుంటాను, మీకు ముందే చెప్పాను కదా. ఇది కూడా కస్టమైజ్ చేయించుకున్నదేనండి. నేను కొనుక్కున్న ఉంగరం కూడా ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాను. ఇదైతే కస్టమైజ్ చేయించుకున్నది. పింక్ స్టోన్ అయితే వచ్చింది, మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది, చుట్టూ మ్యాంగోస్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇది ఇలా ఉంది, బట్ పైన చూసారండి షార్ప్గా ఉంది. పెట్టుకున్నప్పుడు నాకు అది గుచ్చుకుంటూ ఉంటుందండి. మీరైతే అలా షార్ప్గా చేసుకోవద్దు. నచ్చితే అది లైట్గా బెండ్ కూడా అయింది చూడండి. దీనికైనా తగిలినప్పుడు కానీ ఇది నాకు ఊరికేనే గుచ్చుకునేదండి. ఇది పెళ్ళికి నాకు పెట్టారండి. మోడల్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని వెయిట్ కూడా నేను చెప్తాను లాస్ట్లో. ఫస్ట్ అయితే ఉంగరం అయితే చూసేయండి ఎలా ఉందో, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా ఉండేటట్టు అయితే నేను తీసుకున్నాను. అది వచ్చేసి 3 గ్రామ్స్ అండి, అంతే, ఎక్కువ కాదు. 3 గ్రామ్స్లో నాకు ఉంగరం అయితే వచ్చేసిందండి. అంజి ఉంగరం అంటారు కదా, ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు పింక్ స్టోన్, ఒక చిన్న పింక్ స్టోన్ అయితే వచ్చిందండి. సింపుల్గా ఉంది మోడల్ అయితే.
ఇది కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నదేనండి. చాలా బాగా చేశాడండి ఫినిషింగ్ అది చూడండి బాగుంది. బట్ అది ఒక్కటేనండి పైన కొంచెం షార్ప్గా ఉండడం వల్ల కొంచెం గుచ్చుకుంటుంది అంతే తప్ప ఇంకేం లేదండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఇది కూడాను చూడండి చాలా బాగుంటుంది. పెట్టుకుంటే అయితే చాలా నిండుగా ఉంటుందండి. ఫింగర్కి కూడాను చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి మిగతా ఈ 2 ఉంగరాలు. మధ్యలో ఉన్నదైతే అది రోజ్ గోల్డ్ అండి, డైమండ్ రింగ్. అది ఆ డైమండ్ రింగ్ నేను అది చేయించుకోలేదండి, కస్టమైజ్ చేయించుకోలేదు. కొన్నాను నేను, మల్బార్లో తీసుకున్నాను. డైమండ్ రింగ్ రోజ్ గోల్డ్ అండి. ఇది నచ్చి తీసుకున్నాను. డైమండ్ రింగ్ చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చిందో లేదో. ఇది ఉంది కదా అండి లాస్ట్ది, ఇది గోల్డేనే. ఇది వచ్చేసి అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. ఆ బుట్టాలు చూపించాను కదండి, ఆ బుట్టాలతో పాటు ఇది కూడా నాకు కస్టమైజ్ చేయించుకున్నానండి. ఈ రింగు ఇదైతే కొనలేదు, కస్టమైజ్ చేయించుకున్నాను. చూడండి సేమ్ మనకి మార్కెట్లో ఇప్పుడు షాప్లో కొన్నట్టే వాళ్ళు కస్టమైజ్ చేయించి అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా నీట్గా ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చారండి. ఈ రోజ్ గోల్డ్ ఇదైతే నాకు 2 గ్రామ్స్ పడిందండి రింగ్. డైమండ్ కాస్ట్ మళ్ళీ వేరేగా ఉంటుంది కదా. ఇవైతే పింక్ స్టోను వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఈ రింగ్ చూడండి రోజ్ గోల్డ్, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంది, బాగుంటుందండి. పెట్టుకుంటే అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ తీసుకోలేదు రోజ్ గోల్డ్ అయితే, ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. కానీ బాగుందండి రింగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. డైమండ్ రింగ్ అండి ఇది, అవన్నీ డైమండ్స్ అండి. మనకి డైమండ్స్కి మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాడండి. ఎప్పటికీ రేట్ అయితే అలాగే ఉంటుంది కదా, చేంజ్ అవ్వదు. డైమండ్స్ గోల్డ్ రేట్ అయితే మనకి తగ్గుతూ పెరుగుతుంటుంది, కానీ డైమండ్ అయితే మాత్రం అలాగే ఉంటుందండి. అందుకని తీసుకున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తానండి. అయితే ఈ రింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది నాకు 2 గ్రామ్స్ పడిందండి. ఇది చూడండి, ఇది నేను కస్టమైజ్ చేయించుకోలేదు, నేను కస్టమైజ్ చేయించుకున్నానండి. ఇది కొనలేదు, బట్ ఏంటంటే కొన్నట్టే ఉందండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చారండి. ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నది. పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. నాకు ఈ మోడల్ నచ్చి నేను చేయమని చెప్పాను. నేను ఆ బుట్టాలు ఈ రింగు ఒకేసారి చేయించుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి మోడల్ అయితే. ఇది కూడా నాకు 2 గ్రామ్స్లో వచ్చేసిందండి. ఈ రింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. దాని మీద కూడా చూడండి మీకు కనిపిస్తుందో లేదో హాల్మార్క్ వేయించుకున్నాను. ప్రతి దాని మీద కూడా నేను హాల్మార్క్ అయితే వేయించుకుంటున్నానండి. హాల్మార్క్ 916 అని ప్రతి దాని మీద అయితే వేయించుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మోడల్ని. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారో, సూపర్గా ఉందండి. ఇదే అండి నేను తీసుకున్న నా కొత్త కలెక్షన్స్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చాయా అండి? నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తాళీ చైన్ అయితే మోడల్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైట్ వెయిట్లో మనకి చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే చేయించుకోవచ్చండి. దానికోసమనే నేను ఈ వీడియో చేశాను. ఎలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, దీన్నైతే కొబ్బరి పువ్వు మోడల్ అంటారు. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తక్కువ వెయిట్లో మనకు నచ్చిన మోడల్స్ ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను
చెప్తున్నానండి. మనం కొద్దిగా అమౌంట్ లేదంటే కొద్దిగా మనం ఏదైనా కొనుక్కొని పెట్టి ఒక పెద్ద ఆర్నమెంట్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చైన్ అయితే చూడండి, నేను అలా కొనుక్కున్నదే. చూడండి డిజైన్ అయితే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. కావాలంటే మీరు లాకెట్ పెట్టుకోవచ్చండి. నేనైతే లాకెట్ ప్రిఫర్ చేయలేదు. లాకెట్కి మళ్ళీ ఇంకో 3 గ్రామ్స్ ఎందుకు పెట్టడం అని చెప్పి నాకు మొత్తం టోటల్ 3 తులాస్ పడిందండి. 33 గ్రామ్స్లో నాకు ఓన్లీ ప్లెయిన్ చైన్ చాలు అని చెప్పాను. చాలా బాగా కస్టమైజ్ చేశారండి. ఈ చైన్ మోడల్ ఏంటంటే మనకి స్టిఫ్గా ఉండదండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది మోడల్ అయితే. మిగతా ఇంకేమైనా మోడల్స్ కానీ అయితే కొన్ని ఉంటాయి కదండి, థర్డ్ మోడల్స్ అలాంటివి, అది నాకు నచ్చలేదు. అవి ఏంటంటే స్టిఫ్గా ఉన్నట్టు, ఏదో వంగనట్టు అలా ఏదో అనిపిస్తుందండి. ఇది చూడండి, కావలసినట్టు బెండ్ అవుతుంది. చైన్ చాలా స్మూత్గా చాలా బాగుందండి. వెయిట్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా ఉంది చైన్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది చైన్ మోడలు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసేయండి, ఇదిగోండి ఇలా అయితే వచ్చింది చైన్. చాలా బాగుందండి చైన్ అయితే. దీనికి లాకెట్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది, బట్ నేను పెట్టుకోలేదు. మీకు ఈ వెయిటే కాకుండా నాకైతే ఇది 33 గ్రామ్స్ పడింది. మీరైతే ఒక 25 గ్రామ్స్ 28 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చండి. కొంచెం సన్నగా వస్తుంది అంతే, ఏం లేదు. మోడల్ ఏమీ చేంజ్ అవ్వదు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎక్కడ స్టిఫ్గా ఉన్నట్టు కానీ అలా ఏం లేదు. చైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చైన్ అయితే ఎన్నాళ్ళన్నా మనకు వచ్చేస్తుందండి. మీకు ఎలా అనిపించిందో నా చైన్ మోడలు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. ఇంకా మోర్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ చైన్ మోడల్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని ఏమంటారో కూడా నాకు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.